అందరికీ జై సేవలాల్, జై భీమ్, జై సంవిధాన్, జై భారత్. మన బంటి కేటీ రామారావు ఇక లైఫ్ లో సీఎం కాడని చెప్పేసి ఈ తెలంగాణ రైజింగ్ పేరు మీద గ్లోబల్ సమిట్ రేవంత్ అన్న పెడితే ఇక లైఫ్ లాంగ్ నేను ఎప్పటికీ సీఎం కాలేను, రాజకీయాలు నాకు చేత కాదు, ఇది సక్సెస్ అయితే నేను ప్రజల మధ్యలోకి వెళ్ళలేనని చెప్పేసి డైరెక్ట్ ఏమని మాట్లాడుతాడు. ఈ గ్లోబల్ సమిట్ కి ఎవరైనా గనక పెట్టుబడులు పెడితే, ఎవరైనా ఈ రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తే మేము అధికారంలో వచ్చినప్పుడు వాటిని రద్దు చేస్తాం, కూలగొడతామని చెప్పేసి ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళకు భయభ్రాంతులకు గురి చేస్తాడు. అరే సన్నాసి, మీరు ఎట్లాగో రారని చెప్పేసి మీ పార్టీ భూస్థాపితం అయిపోయిందని చెప్పేసి పెట్టుబడిదారులు ముందుకు వచ్చారు. రేవంత్ అన్నకు అండగా ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించడానికి ముందడిగేసారు. ఇంకొకటి, ఈ బంటికి నిద్ర పడతలేదు. భవిష్యత్తులో ఇక నేను సీఎం కాలేను, ఇది సక్సెస్ కావద్దని చెప్పేసి వీళ్ళ పింక్ మీడియాలలో, యూట్యూబ్లలో, సోషల్ మీడియా టీం ఉంటుందిగా పింక్ మీడియాలలో వాళ్ళకి మళ్ళీ డబ్బులు ఇచ్చేసి దాన్ని దుష్ప్రచారం చేస్తూ ఉన్నాడు. తప్పుడు ప్రచారాలు ప్రజల ముందరికి తీసుకోపోండి. అరే సన్యాసి బంటి, డైరెక్ట్ రేవంత్ అన్న ప్రజలు ఎవరైనా సరే ఈ తెలంగాణ బిడ్డలు గ్లోబల్ సమిట్ కి రాండి అని చెప్పేసి ఉచిత బస్సులు వేసి ఈ సలహాలు సూచనలు అందరూ ఇవ్వాలి, తెలంగాణ ఏ విధంగా చేస్తే డెవలప్ అవుతుందని చెప్పేసి తెలంగాణ ప్రజలను ఆహ్వానించాడు. నీకు ఎట్లాగో చాట కాదు, నువ్వు సహకరించకుండా పర్వాలేదు కానీ ఈ తెలంగాణ అభివృద్ధిని మాత్రం అడ్డుకోకరా సన్యాసి. జై సేవలాల్.